తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్డీఏ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికార డీఎంకేను ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఎన్డీఏ తమ కూటమిలోని మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటును పూర్తి చేసింది. ఇక మిగిలింది ఎన్నికల సమరమే. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఏ మేరకు సత్తా చాటుతాయన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గతంలో కంటే కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. గతంలో అధికార విపక్ష కూటముల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఈసారి మాత్రం టీవీకే తొలిసారి పోటీ చేస్తుండడం, శశికళ పార్టీ బరిలో నిలుస్తుండడం, సీమన్ ఎన్టీకే ప్రభావం క్రమంగా పెరుగుతుండడం వంటి పరిణామాలు ఎన్నికల్లో పోటీని రసవత్తరంగా మార్చాయి. డీఎంకే కూటమి మరోసారి విజయం కోసం ఉవ్విళ్లూరుతుండగా ఈసారి ఎలాగైనా సరే డీఎంకేను గద్దె దింపాలనే లక్ష్యంతో అన్నా డీఎంకే కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రధాన పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. తమిళనాడులోని అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో సీట్ల సర్దుబాటు ఒప్పందం ఖరారైంది. అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ 27 నియోజకవర్గాల్లో, పీఎంకే 18, ఏఎంకే 11 స్థానాల్లో పోటీ చేయడానికి కూటమిలోని మిత్రపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో ఎన్డీఏ కూటమి కనీసం 210 స్థానాలు గెలుస్తుందని పళనిస్వామి ధీమాగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి డీఎంకేను ఓడించేంత బలం తమ కూటమిలోని మిత్రపక్షాలకు ఉందని అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ కూటమి ధీమాగా ఉంది. తమిళనాడులో ప్రధాన పోటీ అధికార డీఎంకే ఎన్డీఏ కూటమి మధ్యనే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే ఎంత ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమిలోని మిత్రపక్షాల మధ్య కుదిరిన సీట్ల పంపకాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అధికార డీఎంకేను ఓడించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే, భారతీయ జనతా పార్టీ కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్డీఏ తమదైన శైలిలో దూసుకుపోతోంది. తమిళనాడులోని కీలక వర్గాల ఓటర్లకు వరాలు ప్రకటించడం ద్వారా ఎన్నికల్లో సత్తా చాటాలని ఎన్డీఏ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న ఎన్డీఏ కూటమికి కేంద్రం నుంచి బలమైన మద్దతు ఉండటం కలిసొచ్చే అంశమే. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం దృష్టి సారించడం ఒక సానుకూల అంశంగా చెప్పవచ్చు. తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలవాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లను ఆకర్షించుకునేందుకు హిందుత్వ జాతీయవాద అంశాలను బీజేపీ ప్రధాన అస్త్రంగా వాడుతోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ, అలాగే సీమన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కక్షి కూడా గణనీయమైన ఓట్లను చీల్చే అవకాశం ఉంది. తమిళనాడులో బలమైన ద్రావిడ్ సెంటిమెంట్, హిందుత్వ వ్యతిరేక పవనాలు ఎన్డీఏకు ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ తమిళనాడులో 3వ పెద్ద శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరికొన్ని రోజుల్లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని విజయం సాధించాలని ఎన్డీఏ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎన్డీఏ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాన్నిస్తాయి? ఎన్డీఏకు తమిళనాడు ఓటర్ల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది చూడాలి.